ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే అవి ఎప్పటి నుంచి ఉన్నా సరే మొదట వాళ్ళతో సమాధాన పడండి, ఆ తర్వాతే ప్రార్థన చేయండి. కాబట్టి అసలు ఇదంతా జరగకుండా ఉండాలంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి. తగ్గింపే కదా క్షమాపణ, తగ్గింపు సారీ అని ఒక్క మాట చెప్తే చాలు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా, గడిచిన ఈ దినమంతా నా ప్రభావ మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగల మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి, మీ దృష్టిలో మేముండడానికి మేమెంత, మా బ్రతుకెంత నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. వారికంటే మేము గొప్పవారం కాదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినాన నా ప్రభు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా నా ప్రభు మాకు తెలియక ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడుంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ, తగ్గింపు, దీన మనసు కలిగి వారి దగ్గర నా ప్రభు క్షమాపణ అడిగే హృదయాలను మాకు అనుగ్రహించు నా తండ్రి. ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి నా ప్రభు మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీకున్న ఓర్పు, మీకున్న సహనం నా తండ్రి, మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు నా ప్రభా, ఎంత జాలి పడ్డారు నా తండ్రి. అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభా. మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ప్రార్థన చేశారు, వారి తరపున మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి. మీ బిడ్డలుగా మీరెలా అయితే జీవించారు అదే రీతిగా మేము కూడా జీవించాలని ఆశ నా ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి. ఎంత భయంకరమైన పరిస్థితులు, మమ్మల్ని ఎవరు అవమానకరంగా మాట్లాడినా సరే, నిందలు వేసినా సరే వారితో సమాధానంగా ఉండే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. వారిని మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ మనసే కదా నా ప్రభు మీ మనసు నా తండ్రి. అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. దీర్ఘ శాంతముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మా జీవితాలు ఎలా మార్చుకోవాలి తెలుసుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. మీరు చెప్పారయ్యా, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసిన ప్రభా, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో నా ప్రభా మాకు నేర్పించండి. గ్రహించుకునే జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎల్లప్పుడూ మీ ఎడల భయము, భక్తి కలిగి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీ సన్నిధికి వస్తున్నాము, మీ మాటలు వింటున్నాం, కానీ మీ ఎడల భయము, భక్తి కలిగి ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా మీరు చూస్తున్నారనే భయాన్ని మాత్రం మేము కలిగి ఉండట్లేదు. అటువంటి హృదయాలు మాకు తీసివేసిన తండ్రి, మీరు చూస్తున్నారనే భయము, భక్తితో ఎలా జీవించాలో, మీకు ఇష్టలుగా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీకు నమ్మకమైన వారిగా మేము ఎలా జీవించాలో నా ప్రభు ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని బిడ్డల గృహాలను, కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించిన ప్రభు. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసిన తండ్రి, మీ శాంతితో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు నా తండ్రి,
బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని, వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి, అయ్యో ఇదిగో ఈ విషయంలో కదా నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తిస్తున్నాను, అందుకే కదా నా కుటుంబ పరిస్థితి ఇంకా మారలేదు అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా, పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా తండ్రి, కుటుంబాల్లో అప్పులు, ఆర్థిక సమస్యలతో నా ప్రభా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని భయంకరమైన పరిస్థితుల గుండా, శ్రమల గుండా, సమస్యల గుండా వెళుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. ఎంత భయంకరమైన శ్రమలు, సమస్యల గుండా వెళుతున్నా సరే భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకు తోడుగా వస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఈ సమస్యల నుంచి విడిపిస్తాడు అనే విశ్వాసాన్ని నూతనంగా బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి భయపడకుండా, ఆ సమస్య మీద వాళ్ళ ఆలోచన పెట్టి ఆరోగ్యం పాడు చేసుకోకుండా, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా కుటుంబం నా తండ్రి నుంచి దూరం అవుతుంది, నా తండ్రి మనసు నొచ్చుకున్నాను, నేను ఎక్కడ ప్రవర్తించాను అని ఆలోచించుకొని, గ్రహించుకొని నా ప్రభు వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీటితో ఆ తప్పు ఒప్పుకునే హృదయాలు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎల్లప్పుడూ నా తండ్రి మీకు ఇష్టలుగా ఎలా బ్రతకాలి, నా తండ్రికి నేను ఇష్టంగా నేను జీవించాలి, నా తండ్రి మెచ్చుకునేలా నేను బ్రతకాలి, లోకంతో నాకొద్దు, నా తండ్రికి నేను ఇష్టంగా జీవిస్తే చాలు అనే హృదయాలని, ఆలోచనలు నా ప్రభు నూతనంగా మాలో పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మరి వంట పని దొరకాలని నా తండ్రి, ఇంటి సమస్యలు పోవాలని ప్రార్థన చేయమని అడిగారు, ఒక్కసారి ఆ సిస్టర్ని జ్ఞాపకం చేసుకున్నా ప్రభు. మరి కుటుంబంలో నా తండ్రి ఎవరు వారికి తోడు లేరని, ఒంటరిగా ఉన్నారని నా ప్రభా, ఆదరించేవారు లేరని నా తండ్రి, ఆదుకునేవాళ్ళు లేరని నా ప్రభా, బిడ్డలు బాధపడకుండా, భయపడకుండా, అధైర్యపడకుండా, దుఃఖపడకుండా నా తండ్రి నాకున్నాడు కదా, సర్వ సృష్టికర్త, నోటి మాటతో ఈ సర్వ సృష్టిని కలుగజేసిన అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు మేమెందుకు దుఃఖపడాలి అనే ధైర్యాన్ని నా ప్రభు, హృదయాల నమ్మకాన్ని నా తండ్రి బిడ్డలో కలిగించు నా తండ్రి. మరి ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఒక్క పని కూడా నాకు దొరకట్లేదు నా సిస్టర్ నా తండ్రి బాధపడుతుందండి. ఇంకా ఏదైనా విషయంలో నా ప్రభు బిడ్డకు తగ్గింపు కావాలేమో నా తండ్రి, ఆ విషయం గ్రహించుకునే హృదయం నా బిడ్డకి ఇచ్చి నా తండ్రి ఒక్క పని దొరికేలా నా ప్రభు మీ కృపని గ్రహించండి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి, ఒక్క రాత్రిలోనే నా ప్రభు యోసేపు జీవితాన్ని మార్చేశారు నా తండ్రి. ఎక్కడో జైలులో ఉన్న యోసేపుని ఒక దేశానికి ప్రధానమంత్రిని చేశారు నా ప్రభు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు పొందుకోలేకపోతున్నారు. ఎందువల్ల బిడ్డలు గ్రహించుకోలేకపోతున్నారు నా ప్రభు. బిడ్డలకు నా అల్ప విశ్వాసాన్ని తీసివేసి నా ప్రభు వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి అవి ఇంట్లో ఉన్న సమస్యలు తీసివేసి నా ప్రభు ఒక్క వంట పని దొరికేలా నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు మీరే నా ప్రభు. మీరు కూడా విడిచిపెడితే ఆ బిడ్డలు ఎవరి దగ్గరకు వెళ్తారు నా తండ్రి, మనుషుల మీద ఆధారపడుద్దని మీరే చెప్పారు నా ప్రభు. జాలిగల దేవా, బిడ్డల వైపు ఒక్కసారి చూసి ఇంకేదైనా విషయంలో బిడ్డలు సరవ్వాలంటే నా తండ్రి బిడ్డలు సరిచేసి నా ప్రభు ఆ బిడ్డలు ఆ కుటుంబాన్ని నా తండ్రి ఒక మంచి దారిలో ఒక మంచి ఆశీర్వాదంతో కుటుంబం నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వాళ్ళ అక్క వెంటిలేటర్ మీద ఉందని నా ప్రభు ప్రార్థించమని, స్వస్థత కొరకు ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు మాత్రమే తెలుసు నా ప్రభు. మరి బిడ్డ ఏదైనా విషయంలో తెలియక నా తండ్రి జారిపోయి ఉంటే, తెలియక నా ప్రభు మీకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే నా తండ్రి క్షమించండి నా తండ్రి. బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులమో, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. జాలిగల దేవా, మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. మీరు చెప్పారు నా తండ్రి, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు. అవును నా ప్రభు, మీరు స్వస్థపరిస్తేనే నా తండ్రి మేము సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాం నా ప్రభు. కానీ మనుషుల మీద మేము ఆధారపడితే అది కొంతవరకే స్వస్థత వచ్చింది నా తండ్రి. బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే నా ప్రభు దయచేసి క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత
తిరిగి నా ప్రభా ఆయుష్నివ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది. ఒకానొక సమయంలో హిజ్కియా నా తండ్రి మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వచ్చినప్పుడు కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారు. హిజ్కియా, నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా, ఆయుష్ పెంచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. నా జాలిగల దేవా మీకే స్తోత్రం. బిడ్డలు నా ప్రభ ఏ విషయంలో దారి తప్పారు ఒక్కసారి బిడ్డలు గద్దించి సరిచేసి నా ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఏ కుటుంబంలో అయితే నా తండ్రి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నా ప్రభ ఒక్కసారి ఆ కుటుంబాన్ని నా తండ్రి ఒక్కసారి మీరు దర్శించి, అలాంటి పరిస్థితులు నా తండ్రి అనారోగ్య పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో మీకు మాత్రమే తెలుసు. మరి బిడ్డలు నా ప్రభ ఏదైనా విషయంలో దారి తప్పితే సరిచేసి నా తండ్రి బిడ్డలకి మీ బలము శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఏ సిస్టర్ అయితే ఆమె కోసం ప్రార్థించమని అడిగారు, మరి ఏ సమస్యలతో ఆమె ఉందో మీకు మాత్రమే తెలుసు. ఆమెను ఒక్కసారి మీరు దర్శించి ఆ సమస్యను తీసివేసి బంధకాల నుంచి విడిపించి నా ప్రభ బిడ్డకు మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఏ తల్లి అయితే తన కూతురి జీవితం బాగుండాలని, వివాహం సరిగ్గా జరగాలని, బాగా జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరుంటే చాలయ్యా, ఖచ్చితంగా ఆ బిడ్డ జీవితం బాగుంటుంది. మీ కాపుదల బిడ్డకు ఉంచితే చాలు నా తండ్రి. మీ కృప నా ప్రభ ఆ బిడ్డకు తోడుగా ఉంచితే చాలు నా ప్రభ. ఆ వివాహంలో మీరుంటే చాలు నా తండ్రి. మీరు ముందుంటే చాలు, అన్ని సక్రమంగా జరుగుతాయి. ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా అన్ని సక్రమంగా సమకూర్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభ మరి ఎవరెవరు వారి గురించి వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించి నా ప్రభ వారి కుటుంబాలు ఏ ఏ సమస్యలు అవసరతలు కలిగి ఉన్నారు నా తండ్రి. మొదట వారు మీకు ఇష్టలుగా జీవించే హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. లోకంలో ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మొదట మీకు దగ్గర అవ్వాలి నా ప్రభా. మీకు దగ్గర అయిన తర్వాత ఖచ్చితంగా వారి ఇంటి పరిస్థితి, వారి ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మారిపోతేనే గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఏ సిస్టర్ అయితే వాళ్ళ ఆడపడుచు కూతురు నా తండ్రి మరి మీ కృపను బట్టి గర్భఫలం పొందుకొని నా ప్రభా ఉందని ఎవరైతే నా ప్రభ ఆమెకి మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలని ఆశ కలిగి ఉన్నారు, ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూడండి నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చిన బహుమానం బిడ్డ పొందుకున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా ప్రభ. ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వివాహ వయసు దాటిపోతుంది అయినా సరే వివాహం కావట్లేదు, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని లోకస్తులాగా నా ప్రభ డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి. అజ్ఞానంలో నా ప్రభ వెర్రి వాళ్ళం నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్నదేమో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ఎవరెవరైతే ప్రార్థనలో వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు ప్రార్థన ఆలకించి నా తండ్రి మీరు జతపరిస్తేనే నా ప్రభా ఆ వివాహాలు నా తండ్రి చక్కగా ఉంటే నా ప్రభా మీ గడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీద చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి సంబంధాలు బిడ్డలకు కుదర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు, విడదీయరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో మేము సంబంధాలు కుదిరిస్తే మేము జతపరిస్తే మనుషుల్ని నా ప్రభా ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు నా తండ్రి. ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తాం. అలాంటి వివాహాలకు వద్దు నా తండ్రి. మీరు జతపరిచే వివాహాలే నా ప్రభా బిడ్డలకు మీరు జతపరిస్తేనే వారి కుటుంబాలు వాళ్ళు సంతోషంగా ఉంటారు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి మీ కృపను బట్టి వివాహ సంబంధాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాలు నా ప్రభ ఎవరైతే పెట్టుకున్నారో ఈ నెలలో నా ప్రభ ఎవరైతే వివాహాలు జరగబోతున్నాయో ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరి వివాహంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ముందు మీరే ఉండి నా ప్రభ ఆ వివాహాలు ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఎటువంటి అప్పుల పాలు అవ్వకుండా మీరే సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. కనాను పెండులో మీరున్నారు కాబట్టి నా ప్రభ ద్రాక్షరసం అయిపోయింది అయినా సరే ఆ లోటు అనేది నా ప్రభ ఆ ఇంటి వాళ్ళు నా తండ్రి ఎగతాళి పాలవ్వకుండా అవమానం పొందకుండా మీరున్నారు కాబట్టి నా తండ్రి మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన కృప ఎంతో ఘనత తెచ్చారు నా తండ్రి వాళ్ళకి.
అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభా బిడ్డల వివాహాలు మీరే ముందుండి ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు తప్ప మాదే నా తండ్రి. లోకస్తులాగా ఆలోచించాం కాబట్టి మీరు చెప్పారు, మీరు అమ్మ భర్తకు లోబడి జీవించండి మీరు చెప్పారు. మీ మాట మేము లెక్క చేయలేదు. వారిని ప్రేమించయ్యాలని మీరు చెప్పారు. మీ మాట మేము నా తండ్రి విడిచిపెట్టి మాకు ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తించాం. అందువల్లే నా తండ్రి ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయి విడాకుల దాకా వెళ్ళిపోయారు, కోర్టుల దాకా వెళ్ళిపోయారు నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. అపవాది చేతుల నుంచి బిడ్డను విడిపించిన ప్రభా ఒకరి ఎడల ఒకరికి నా తండ్రి మరలా నూతన నమ్మకాన్ని నూతన ప్రేమను మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది. మీ బాహుబలం తక్కువైతే కానే కాదయ్యా. బిడ్డలతో నా ప్రభా ఒక్క గద్దింపు చేసైనా సరే నా తండ్రి మరలా తిరిగి నూతనంగా బిడ్డను మరొకసారి జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించను తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే ఇంతవరకు గర్భఫలం పొందుకోలేదు, 25 సంవత్సరాలైంది అయినా సరే ఇంకా సంతానం కలగలేదమ్మా అని ఎవరైతే నా ప్రభా దుఃఖంలో ఉన్నారు నా తండ్రి, అవమానకరంగా మాట్లాడుతున్నారని ఎవరైతే నా ప్రభా మరి బాధలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. హన్నా వలె వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో నా ప్రభా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. హన్నా గారి వలె ఒక తీర్మానం ఎలా తీసుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డల వైపు ఒక్కసారి చూసి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు మీ మాటకు వ్యతిరేకంగా జీవిస్తుంటే ఆ గద్దింపు చేసైనా సరే నా ప్రభు బిడ్డల సరైన దారిలో నడిపించి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవ, మీరిచ్చే బహుమానం మేం పొందుకోవాలంటే ఎంత ధన్యత కావాలి నా తండ్రి. మాకైతే అంత అర్హత లేదండి, కానీ మీరు పక్షపాతి కారణం నా తండ్రి. ఎంతో మందికి మీ పరిశుద్ధ గ్రంథంలో మీ బిడ్డలకి ఎంతో మందికి గర్భఫలాన్ని బహుమానాన్ని అందజేసిన దేవా, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, ఒకవేళ బిడ్డల కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే యేసు నామంలో ఆ శాపాన్ని తీసివేసిన ప్రభా, తెలియక ఏదైనా విషయంలో బిడ్డలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుంటే దయతో క్షమించి నా తండ్రి. ఓర్పు సహనాన్ని తగ్గింపుని బిడ్డలకు అనుగ్రహించి అలవాటు చేసి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే మీ కృపను బట్టి మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారో బహుమానం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు బిడ్డలకు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా, అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ 2 అంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నా ప్రభు నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదియో లేదు. పరిస్థితులన్నీ మార్చివేసిన ప్రభా బిడ్డల కడుపులో బిడ్డ ఎలా ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా సరే నార్మల్ డెలివరీలకు తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ సిస్టర్ అయితే నా తండ్రి మరి బేబీ నా ప్రభా డెలివరీ 8వ నెలలోనే డెలివరీ అయిందమ్మా, కానీ బేబీ అంత బలహీనంగా ఉన్నాడు, బలంగా లేడు అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి మీ చిత్తంలో నా ప్రభు బిడ్డకు నా ప్రభు మంచి బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత బలహీనులుగా ఉన్నా సరే బలాన్ని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ బలాన్ని, మీ బలము
మీ శక్తిని, మీ తెలివి జ్ఞానాన్ని నా ప్రభ, మీ ఆయుష్ నా ప్రభ నూతనంగా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో, ఆర్థికంగా ఎవరైతే నా ప్రభ ఇబ్బందులు పడుతున్నారు, బిడ్డల పక్షాన మీరుండి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం. బిడ్డలు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత నష్టాల్లో, ఎన్ని సంవత్సరాల నుంచి నష్టాల్లో నడిచే వ్యాపారం అయినా సరే మీ చిత్తం ఉంటే నా ప్రభ ఖచ్చితంగా వాళ్ళు మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి, లాభాల్లోకి వస్తుంది నా ప్రభ. అంత శక్తి నా తండ్రి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. 30 60 100 నా ప్రభ ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్ప ఘనత వచ్చినా సరే తగ్గింపుతో దీన మనసు కలిగి ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. అలాగే నా ప్రభ, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఒక చిన్న ఉద్యోగం వచ్చినా చాలు, నా కుటుంబాన్ని పోషించుకుంటానని నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఆశ కలిగి ఉన్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తే, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా, ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా, ఎన్ని జాబ్స్ ప్రయత్నాలు చేసినా బిడ్డలకు ఉద్యోగం రాదు నా తండ్రి. కానీ మీ జ్ఞానం బిడ్డలకు ఇస్తే, మీ తోడు నా ప్రభ బిడ్డలకు ఉంటే ఖచ్చితంగా నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డలే సెలెక్ట్ అవుతారు, మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. బిడ్డల పక్షాన మీరుండి నా ప్రభ, మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా, అంత పెద్ద మహాసముద్రాన్ని నా తండ్రి 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద మీ బిడ్డలు నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల ఉద్యోగ ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించిన నా తండ్రి. బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి, దూర దేశాలకు ఉద్యోగాల కోసం, పనుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. బిడ్డలు నా ప్రభ భయపడకుండా, అధైర్యపడకుండా, ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని అని బిడ్డలు నా ప్రభ అలా ఫీల్ అవ్వకుండా, నా తండ్రి నాకు తోడు ఉంటాడు, నా కుటుంబానికి నా తండ్రి తోడు, నాకు తండ్రి తోడు అని నా ప్రభ మీ తోడు నా తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు గారు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి నా ప్రభ బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. అంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తోత్రం. యోసేపు మీకు ఇష్టంగా జీవించాడు, అదే రీతిగా మీ బిడ్డలు కూడా మీకు ఇష్టలుగా జీవించేలా మీ కృప అనుగ్రహించి ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే పని నమ్మకంతో, శక్తి లోపం లేకుండా చేసేలా నా ప్రభ మీ కృప అనుగ్రహించండి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రభ ఆ యజమానుడికి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, ఏ విషయంలో కూడా బిడ్డలు తక్కువ చేసి నిందలు వేసిన ప్రభ బిడ్డలను అవమానించకుండా నా తండ్రి మరి సమాధానంగా నా ప్రభ బిడ్డల మీద జాలి కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఏ బ్రదర్ వాళ్ళైతే నా తండ్రి వారి ట్రావెల్ బ్రాండ్ వారి మీద నా ప్రభ వారి ట్రావెల్ బ్రాండ్ పెట్టారని అది తీసేయాలని ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి అది ఎందువల్ల పెట్టాల్సి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ వాళ్ళ యజమానులకి బిడ్డలు తెలియక వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే నా ప్రభ వారు క్షమాపణ అడిగే హృదయాన్ని, తగ్గింపు, దీన మనసు నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. దేశంగాని దేశంలో నా తండ్రి యోసేపు ఇబ్బంది పడకుండా, యోసేపు మీరు తోడుగా ఉన్నారు నా తండ్రి. యోసేపు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ మీరు పక్షపాతి కారు నా ప్రభ. బిడ్డలు కూడా దేశంగాని దేశంలో ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఆర్థికంగా నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పడకుండా నా ప్రభ ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచే నా బిడ్డలకు నా తండ్రి సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి జీతాలు కూడా తగిన సమయానికి నా ప్రభ జీతాలు ఇచ్చే మనసు ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలతో ఎవరైతే కలిసి పని చేస్తున్నారో వారికి కూడా బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారితో సమాధానంగా ఉండే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వారు ఎక్కడైతే పని చేస్తున్నారో వారు ఆఫీసుల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. 10 సంవత్సరాల నుంచి ఫిట్స్తో బాధపడుతున్నారని
ప్రార్థించమని, స్వస్థత కొరకు ప్రార్థించమని అడిగినప్పుడు ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఏదైనా విషయంలో మీకు వ్యతిరేకంగా జీవిస్తే ఆ గ్రహించుకునే హృదయాన్ని, పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా. పక్షపాతంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, అలాగే గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో నా ప్రభ, పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, తలనొప్పితో నా ప్రభ, భరించలేని తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని నా తండ్రి, లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు, కాళ్ళ వాపుతో, నరాల బలహీనతతో, గుండె జబ్బులతో నా తండ్రి, థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో, షుగర్ బీపీతో బాధపడుతున్నారో, ఒక్కసారి క్యాన్సర్ గడ్డలతో నా ప్రభ, ఎవరైతే అమ్మా నీకు చివరి స్టేజ్ అని మనుషులు చెప్తారు, కానీ మీకు నాకు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు నా ప్రభ. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డలు తెలియక ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి, బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యంగా నా ప్రభా బిడ్డలకు స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు మాకు దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభా. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితులు, సమస్యల మీద బిడ్డల ఆలోచన పెట్టకుండా గాఢ నిద్ర దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి భయపెట్టే కళలు నా ప్రభా బిడ్డలకు రాకుండా మీ మంచి నా తండ్రి కళలు, దర్శనాలు పొందుకునేలా మీ కృపను గ్రహించి నా తండ్రి. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి నా ప్రభ గాఢ నిద్ర దయచేశారు. ఏలియా గారంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభ. పరిస్థితులు చూసి, సమస్యలు చూసి భయపడకుండా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించి గాఢ నిద్ర మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.